హాయ్ చేసడం ఇది చాలా కష్టతర రీతిలో పండించే పంటని చెప్పుకోవాలి. మిరపలాగే వీటికి కూడా పెస్ట్ ఎక్కువగా ఉంటుంది, పురుగులు బాగా పడతాయి. అయితే దీన్ని చాలాసార్లు మొక్కలు వేసాం కానీ రాలేదు. ముఖ్యంగా శీతాకాల పంట అని చెప్తారట దీన్ని. శీతాకాలంలో ఆ సీజన్లో వేసుకున్నట్లయితే మీకు బాగా పండుతుందని, ఎక్కువ పిందె నిలబడే అవకాశం ఉంటుందని. మా క్యాప్సికమ్ బాగానే వచ్చాయండి. ఒక 4 కాయలు వచ్చాయి ప్రస్తుతం. ఇంకో 2 చెట్లు ఉన్నాయి. ఇవి మొత్తం మిరప అనుకున్నాను నేను ఫస్ట్ చూసి, అవి ఇవి కలిపి ఒకేసారి వేయడం వల్ల. కానీ ఈసారి క్యాప్సికమ్ మొక్కలు 10 వచ్చాయి. మొత్తం అన్ని కుండీల్లోనూ వేసాం. ఇంకా చిన్న దశలో ఉన్నాయి అవి. మీరు చూస్తే అదిగోండి అక్కడ ఒక క్యాప్సికమ్ మొక్క ఉంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న దశలో ఉన్నాయి. ఇవి ముందు వేసినవి. అప్పుడే 2 కాయలు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ 3వ కాయ 4కి రెడీగా ఉన్నాయి. వీటిలో అధిక పోషకాలు ఉంటాయండి. క్యాప్సికమ్ ఎందుకు హై రేట్ ఉంటుందంటే సీజనల్గా వచ్చే క్యాప్సికమ్ ఇది. అదేవిధంగా పుష్కలంగా పోషకాలు ఉంటాయి. రుచి పెద్దగా బాగోకపోయినా చాలా విరివిగా ఈ మధ్య వాడుతున్నారు దీన్ని. ఈ క్యాప్సికమ్ మొక్కలు మీరు మామూలు సీజన్లో వేసినట్లయితే పెద్దగా ఫలితం ఉండదు. వింటర్ సీజన్లో వేయడానికి ప్రయత్నం చేయండి.